చంద్రబాబు నాయుడు గారు ఎర్ర బొస్సే రాని ప్రదేశానికి మేము ఎయిర్ ఫ్లైట్ తీసుకొచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అదే వార్డును వాడడం, అలాగే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఎర్ర బొస్సే రాదన్నారు, ఎయిర్ ఫ్లైట్ వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. సో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నిన్న అల్లూరి సీతారామరాజు గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ ప్రారంభం మన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అవటం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఏమీ లేదు, మేము ఈ 2 ఏళ్ల పాటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే స్థాపించామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో 2023 మే నెల 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి ఖచ్చితంగా ఇది 2026 సంవత్సరానికి పూర్తవుతుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో ఇక్కడ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారే దీనికి అనుమతులు ఇవ్వటం, సో ఇప్పుడు కూడా అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎర్ర బస్సు రాదన్నారు, నారా లోకేష్ గారు రాదన్నారు, చంద్రబాబు నాయుడు గారు రాదన్నారు. మన నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు పనులు పూర్తయ్యాయి, ఎవరి క్రెడిట్ దీంట్లో ఉంటుందని నరేంద్ర మోడీ గారికి తెలుసుండు కనుకే ఆయన ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు కానీ ఎక్కడ కూడా ఉచ్చరించకుండా ఆయన సంస్కారంగా మాట్లాడడం జరిగింది.